సోమశిల జలాశయం, సంగం బ్యారేజ్ల నుంచి పెన్నాకు వరద పోటెత్తుతుండటంతో అధికారులను, టీడీపీ శ్రేణులను రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామాత్యులు డాక్టర్ పొంగూరు నారాయణ అప్రమత్తం చేశారు. ముందస్తు చర్యలపై టెలికాన్ఫరెన్స్ ద్వారా ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తున్నారు. మంత్రి ఆదేశాలతో టీడీపీ శ్రేణులు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సోమశిలకు వరద నీరు పోటెత్తుతోంది. దాంతో 1,00,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేరుతున్నారు. బీరాపేరు, బొగ్గేరు నుంచి కూడా వరద ప్రవాహం పెరగటంతో మొత్తం 1,40,000 క్యూసెక్కుల నీటిని సంగం బ్యారేజి నుంచి పెన్నాకి విడుదల చేస్తున్నారు. వరద మరింత పెరిగే అవకాశం ఉండటం, నదీ పరివాహక లోతట్టు ప్రాంతాలకు ముప్పు పొంచి ఉండటంతో మంత్రి నారాయణ జిల్లా అధికారులను, పెన్నా ప్రభావం ఉన్న పరివాహక ప్రాంత టీడీపీ శ్రేణులను అప్రమత్తం చేశారు. వరదపై ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తూ టెలికాన్ఫరెన్స్ ద్వారా దిశానిర్దేశం చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వరద నీటిని అంచనా వేస్తూ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాటర్ మేనేజ్మెంట్ చేస్తూ సమన్వయంతో పనిచేసి మొంథా తుఫాను తరహాలోనే వరద ముప్పును కూడా తప్పించాలని అధికారులను ఆదేశించారు. మంత్రి నారాయణ ఆదేశాలతో వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు టీడీపీ నేతలు పర్యవేక్షిస్తున్నారు. అవసరమైతే పునరావాస కేంద్రాలకు తరలి రావాలని ప్రభావిత ప్రాంత వాసులకు విజ్ఞప్తి చేస్తున్నారు. జాకీర్ హుస్సేన్ నగర్, కిసాన్ నగర్లలో లోతట్టు ప్రాంతాల్లోని నివాస ప్రాంతాలకు వరద నీరు చేరటంతో నిర్వాసితులను పునరావాస కేంద్రాలకు తరలించి భోజన ఏర్పాట్లు చేశారు. విపత్కర పరిస్థితుల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ముందస్తు చర్యలతో తమకు అండగా నిలుస్తున్న మంత్రి సేవుల పట్ల నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.